Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఇలా ఉదయాన్నే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి దగ్గరగా వస్తాం. దేవునికి దగ్గరగా రావడం ద్వారా మన విశేషమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. మనము గొప్ప కార్యాలు చేస్తామని దేవుడు మనల్ని నియమించాడని. భారతదేశానికి విలియం కేరీ అనే దేవుని సేవకుడు వచ్చి చాలా విశేషమైన సేవ చేశారు. బైబిల్ని అనేక భాషల్లోకి తర్జుమా చేశారు. మొదటి కాలేజ్ని ఇక్కడ స్థాపించారు. మొదటి న్యూస్ పేపర్ని ప్రారంభించారు. సతీ సహగమనం అనే దురాచారాన్ని తొలగించారు. ఆయన ఒక మాట అంటారు, దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయమని. చాలాసార్లు మన జీవితంలో దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశిస్తాం, కానీ దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయము. అయితే మనం దేవుని కోసం నిలబడాలని, గొప్ప కార్యాలు చేయడం నిలబడాలని, దేవుని పట్ల మనం గొప్ప విశ్వాసాన్ని చూపించాలి, గొప్ప విధేయతను మనం చూపించాలి, గొప్ప ప్రేమ కలిగి ఉండాలి, గొప్ప సమర్పణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా కలిగి ఉన్నప్పుడు మనం దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, అనుభవపూర్వకంగా దేవునితో సహవాసం చేసి దేవుణ్ణి తెలుసుకుంటారో, వారు దేవుని నుంచి బలం పొందుకుంటారని గొప్ప కార్యాలు చేయడానికి. పౌలు గారు అంటారు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము కూడా చేయగలనని. నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారం కట్టడానికి ఆయన నిలబడ్డాడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు. అయితే దేవుడు నెహెమ్యా గారిని బలపరిచారు. దావీదు గారు దేవుడి కోసం గొల్లియాతుకు వ్యతిరేకంగా నిలబడతారు. అయితే దేవుడు దావీదు గారిని బలపరిచి దావీదు పక్షాన్ని యుద్ధం చేసి విజయాన్ని అనుగ్రహిస్తారు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు దేవుని కోసం నిలబడితే దేవుడు మీకు బలాన్ని అనుగ్రహిస్తాడని. ఆయన గొప్పవాడని, ఆయన శక్తివంతుడని, సర్వాధికారి అని, పరిశుద్ధుడని అతని ద్వారా తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయనతో సహవాసం చేసి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కూడా మీరు గొప్ప కార్యాలు చేయడానికి, గొప్ప వాటిని సాధించడానికి, ఉన్నతమైన స్థలాల్లో వెళ్ళడానికి దేవుడి నుంచి మీరు బలాన్ని, సామర్థ్యాన్ని పొందుకుంటారని. దేవుని కోసం ఏమైనా చేయాలని మాకంత సామర్థ్యం లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారా? మీరు నిలబడింది దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడని. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా మనకు కలిగే మేలు ఏంటి? ఇప్పుడు మొదటిగా మనం చూసాం, మనం గొప్ప కార్యాలు చేయడానికి దేవుడి నుంచి మనం బలం పొందుకుంటాం, గొప్ప వాటిని మనం సాధిస్తామని. అలాగే మనం దేవుని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా కృపా సమాధానం విస్తరించబడుతుందని రాయబడింది. దేవుని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా మనం అభివృద్ధిలోకి వస్తామని. దేవుని గూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా మనం స్వాతంత్రాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత ఆశీర్వాదం మనం పొందుకుంటామని ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరుస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ముద్ర చేయగలదే వేసే ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే, మీకు స్తుతి స్తోత్రం. ఈ రోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభావ మీకు ఉన్నారు. ప్రియులు ఎంతమంది అయితే వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మీరు చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారినయ్యా ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో బాధపడుతున్న వారినయ్యా లేవనెత్తండి. ప్రభావ ప్రతి ఒక్కరి విషయంలో గొప్ప కార్యాలు చేయండి. మీ కొరకు నిలబడడానికి కావాల్సిన బలాన్ని దయచేయండి. మీ శక్తితో నింపండి, అనుభవ జ్ఞానంతో, మీ సహవాసంలో ప్రభావ వాళ్ళ ముందుకు తీసుకొని మీ తోడు వారికి దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.